సో అప్పటి నుంచి ఉన్న అసోసియేషన్ వల్ల మీకు యజ్ఞంలో అవకాశం వచ్చింది. అట్లా కాదు, గురి అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. దాంట్లో నాకు భరత్ గారు డైరెక్టర్, అందులో ఒక ఫైట్ క్యారెక్టర్ మన శ్రీహరి గారి వల్లే ఆ వేషం వచ్చింది నాకు. ఆ సినిమా చేస్తున్నప్పుడు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అన్న నువ్వు ఇమీడియట్ గా వెళ్ళి బాబురావు ఆఫీస్ వెళ్ళి కలువు అంటే, ఎందుకంటే ఇట్లా యజ్ఞం అనే సినిమా తీస్తున్నారు, రాజు మాస్టర్ అనుకుంటున్నారు విలన్ గా, జయప్రకాష్ రెడ్డిని అనుకుంటున్నారు, ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నారు, ఎవరు సెట్ అవ్వలేదు, నువ్వు వెళ్ళన్నా అంటే నేను చెప్పే వాళ్ళు అంత పెద్దవాళ్ళు వాళ్ళు మార్కెట్ లో ఉండేవాళ్ళు, నేనంటే ఫ్రెష్ గా ఇప్పుడు లండన్ నుంచి వచ్చాను, నన్ను ఎలా పెట్టుకుంటారు అలా, నువ్వు అన్ని నెగిటివ్ ఆలోచనలు వద్దన్నా, నువ్వు వెళ్ళు ముందు కలువు, వస్తే వస్తుంది లేకపోతే లేదు. వెళ్ళి కలిస్తే నాకు ఓకేనయ్యా, నువ్వు నేటి భారతం నుంచి నాకు పరిచయం, నువ్వు ఓకే, కానీ డైరెక్టర్ చూడాలి. సరే సార్ అది రేపురా, ఆయన ఊళ్ళో లేడు, రేపురా. నెక్స్ట్ డే వెళ్ళాం, చూశాడు ఆయన, ఓకే సార్ మీరు భైరవ దీపం చేశారు, నేను సినిమాలు చూశాను, ఫైట్లు చూశాను, క్యారెక్టర్ చూశాను, కానీ అవన్నీ నాకు అనవసరం, ఇప్పుడు నేను మిమ్మకి ఆడిషన్ పెడుతున్నాను, డైలాగ్ చెప్పాలి మీరు ఈ సినిమాలో డైలాగ్ అని చెప్పి ఆ డైలాగ్ ఇచ్చాడు. డైలాగ్ యాక్ట్ చేసి చూపించాను, దాంతో ఆయనకు చాలా ఇష్టం అయిపోయి మీరే చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అని చెప్పి ఫిక్స్ చేశాడు. సో ఆయనకు కూడా ఫస్ట్ సినిమా అది ఏఎస్ రఘునాథ్ చౌదరి గారికి ఫస్ట్ సినిమా. సో ఎట్లా ఉండేది ఆయన సెట్ లో, ఎట్లా ఉండేవాళ్ళు? చాలా బ్రహ్మాండంగా ఉండేవాడు, మేమిద్దరం బాగా ఫ్రెండ్లీ, అంటే ఆయన రూమ్ కి వెళ్తే నేను వండేవాడిని, మన ఫుడ్ తినేవారు, చాలా క్లోజ్ గా ఉండేవాడు. మొన్న సినిమా కూడా చేయాల్సింది నేను, తిరగబడ్రా స్వామి, అందులో కూడా నేనే మెయిన్ చేయాల్సిందే, ఏదో కారణాల వల్ల మనం చేయలేకపోయాం. అండ్ గోపిచంద్ గారి గురించి చెప్పండి సార్. ఆ సినిమాలో అంత ముందు హార్డ్ వర్కర్, చాలా హార్డ్ వర్క్, ప్రతిదీ హోంవర్క్ చేసే అతను డైలాగ్ చెప్పడం కానీ అది కానీ చాలా హార్డ్ వర్క్, మంచి వ్యక్తి. పోగ్రు బాబురావు గారు ప్రొడక్షన్ విషయంలో కానివ్వండి, కథ విషయంలో కానివ్వండి, అండ్ సీన్స్ అండ్ లొకేషన్స్ విషయంలో, ఆర్టిస్టుల విషయంలో చాలా పక్కగా ఉంటారు. అవును, ఈజ్ ఎ మిలిటరీ మ్యాన్, మిలిటరీ సిస్టమే ఆయన దగ్గర, ప్రతిదీ చాలా సిస్టమాటిక్ గా ఉంటుంది అని అంటే. మోహన్ బాబు గారి తర్వాత మళ్ళీ అంత సిస్టమాటిక్ గా ఉండేది టి కృష్ణ గారు అండ్ పోగ్రు బాబురావు గారు. సో వాళ్ళ గురించి చెప్పండి సార్. టి కృష్ణ గారితో ఆయన సాఫ్ట్ క్యారెక్టర్, టి కృష్ణ గారు అట్లాంటి క్యారెక్టర్ కాదు, ఆయనకి బాబురావు పోలిక లేదు. బాబురావు జస్ట్ ఒక మిలిటరీ మ్యాన్ లాగానే, ఆయన అనుకున్నది జరగాలి, లేకపోతే వదిలిపెట్టడం, ఆ టైప్ క్యారెక్టర్. ఎందుకని తర్వాత ఆయన సినిమాలు కంటిన్యూ చేయలేకపోయారు? అంటే ఒక 2 సినిమాలు చేశారు తర్వాత చేశారు. ఇప్పుడు ఆయన చేయడానికి ఎందుకు చేయలేదు అంటే, ఇప్పుడు అంతా ఇండస్ట్రీ మారిపోయింది, కోట్లలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన బడ్జెట్లన్నీ చిన్నవి, ఆయన ఇంతే పరిమితి, దీనికంటే ఎక్కువ వెళ్ళకూడదని ఒక ఇది వేసుకొని కూర్చున్నాడు ఆయన. దానికి ఎవరు రారు. ఓకే, ఇప్పుడంతా మామూలు ఆయన సినిమా తీస్తే గనక గోపిచంద్ గారు రెడీగా ఉంటారు. అవును, ఏవో ఉంటాయి ఫీల్డ్ అన్న తర్వాత లోపల ఏం జరిగి ఉంటుందని మనకు తెలియదు కదా, ఏవో ఉంటాయి, కారణాలు ఉంటాయి. సో విజయశాంతి గారి గురించి చెప్పండి సార్. ఇప్పుడు చాలా రోజుల తర్వాత సర్లే నీకు కంబ్యాక్ ఇచ్చారు అండ్ ఇంకో సినిమా చేస్తున్నారు. ఇప్పుడు దానికి బిఫోర్ మీరు మగరాయి సినిమా చేశారు, నేటి భారతం సినిమా చేశారు. అంతకు ముందు చేసిన క్యారెక్టర్స్ అన్ని హోమ్లీ క్యారెక్టర్ అండ్ గ్లామర్ క్యారెక్టర్స్ చేశారు. సో ఆవిడ అలా ఎలా ఉంటారు బేసిక్ గా? ఆవిడ సిన్సియర్ సెట్ కి టైం అంటే టైం, సిన్సియర్ గా డైరెక్టర్స్ గానీ ప్రొడ్యూసర్ గానీ రెస్పెక్ట్ ఇవ్వడం గానీ అట్లా నంబర్ 1. అంటే మనం హీరోయిన్ కదా అని చెప్పి ఇది లేదు, అందుకే ఆవిడ పాలిటిక్స్ కూడా వెళ్ళగలిగింది. ఒక పద్ధతి అయిన మనిషి కాబట్టి పాలిటిక్స్ కూడా వెళ్ళగలిగింది. ప్రెసెంట్ జనరేషన్ లో ఇప్పుడు అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలు అన్న జనరేషన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు బాహుబలి నుంచి మొత్తం మారిపోయింది. బడ్జెట్ వైజ్ గా కానివ్వండి, స్టోరీ వైజ్ గా కానివ్వండి, అంతా కూడా అన్ని దేశాలు రిలీజ్ అయ్యే విధంగా వెళ్తున్నాయి సినిమాలన్నీ. అండ్ రాజమౌళి గారు మార్క్ సినిమా అండ్ ఆయన స్టాంప్ వేసిన హీరోలు అంటే ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు నేను చెప్పే పర్టికులర్ గా ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు. సో ఇలా వీళ్ళందరికీ ఒక పాన్ ఇండియన్ క్రేజ్ వచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ హీరోలను చూసారు, ఇప్పుడున్న జనరేషన్ హీరోలని చూస్తున్నారు. సో డిఫరెన్స్ ఏం గమనించారు ఆర్టిస్టుల్లో? అంటే యాక్టింగ్ వైజ్ గా అండ్ పర్సనల్ గా కూడా ఎలా ఉంటారు? యాక్టింగ్ వైజ్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్, చాలా ఇది. ఆ రోజుల్లో మన రామారావు నాగేశ్వరరావు గురించి వీళ్ళతో పోల్చడం అట్లాంటిది ఏముండదు. ఆ రోజుల్లో ఆ సెటప్ కి అది ఓకే, ఈ రోజు సెటప్ కి ఇది ఓకే. అంతే, కాలం మారే కొద్ది మారిపోతుంటాయి కదా, మన సొంత పిల్లలే మారిపోతుంటారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ విషయం గురించి మాట్లాడారు సార్, ఎందుకంటే మీరు భైరవ దీపం సినిమా చూసారు, అందులో చేశారు, దాంట్లో ఉన్నారు పాత్ర విషయంలో కానీ. సో మంచం అలా గాల్లో పైకి లేగడం దగ్గర నుంచి అలా పోగొచ్చేసి. సో ఇప్పుడంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడుతున్నారు. అప్పుడు ఎలా చేసేవారు? ఆ సీన్స్ ఎలా చేసేవారు? ఇప్పుడు ఏ టెక్నిక్స్, ఏ గ్రాఫిక్స్ లేవు యాక్చువల్ గా. మేకింగ్ ఎలా చేసేవారు? ఇంకా మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని చేసాం. కాబట్టి ఇప్పుడు మంచం చేసేటప్పుడు మనం లేం కదా, మంచాన్ని లేపేది నేనే అయినా మంత్రాలు చెబుతాను కానీ
మంత్రం లేసి మంచం లేసినప్పుడు నేను అక్కడ దగ్గర ఉండి షాట్ చూడలేదు కదా. కాబట్టి వాళ్ళు మహామౌలు కెమెరామెన్స్ కబీర్ గారు స్ట్రిక్ ఫోటోగ్రఫీలో మాస్టర్ ఆయన. ఇప్పుడు ఆయన బాంబేలో వెలిగిపోతున్నాడు. ఆయన వాళ్ళ బ్రదర్స్ అందరూ బాంబేలో #1 సినిమాలు చేసుకుంటూ చాలా దీంట్లో ఉన్నారు. కాబట్టి ఆయన అంటే మనకి ఆ టెక్నిక్ ఏంటి అనేది మనకు తెలియదు కదా, ఎలా చేశారు ఏంటి అనేది. ఇప్పుడు దానవీర సరోవర్లో కూడా ఆ చీర లాగటం అవన్నీ కన్నప్ప గారు కెమెరామెన్. ఆయన చాతుర్యం ఏంటో ఆయన చూపించాడు ఆ సినిమాలో, ఈయన చాతుర్యం ఏంటో ఈ సినిమాలో ఆయన చూపించాడు. అది పివి గారు సినిమా చేస్తున్నప్పుడు, మగరాడి సినిమా చేస్తున్న టైంలో అల్లరి నరేష్ గారు, నారాయణ రాజేష్ గారు సో ఎలా ఉండేవారు? ఆ ఏజ్ ఎంత ఏజ్ లో ఉండేవాళ్ళు వాళ్ళు? ఆర్టిస్ట్ చేద్దామని ఆయన ఎప్పుడైనా అనుకున్నారా? ఆ డిస్కషన్ ఎప్పుడైనా వచ్చిందా? ఇద్దరు నరేష్ గారి గురించి ఈవి సత్యనారాయణ. అవును, నరేష్ లేదు, ఆ టాపిక్ ఎవరు లేదు అప్పట్లో. అప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత ఉండేది ఇద్దరిది? ఏమో మనకి అసలు దాని గురించే తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలియదు మనకి. మనం సినిమా చేయడం వరకు ఈవి సత్యనారాయణ గారు డైరెక్టర్, వాళ్ళకి రిలేషనే అమ్మిరాజు గారు, ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. కొంతకాలం నా డేట్లు కూడా చూసాడు ఆయన. నా డేట్లు జయప్రకాష్ రెడ్డి గారి డేట్లు.